నమస్తే అండి. నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు నాన్ స్టాప్గా మాట్లాడారు, అన్ని పథకాలు వివరించారు. ఏంటి మీరు విన్నారా స్పీచ్? 2 అవర్స్ అండి. 2 అవర్స్కి ఇవ్వము. నేను మాత్రం 2 గంటలు విన్నా. అసలు చాలా అద్భుతమైన స్పీచ్. ఎక్కడా కూడా తడబాటు లేకుండా ఏ పథకం ఎలా అమలు చేశామనే స్పీచ్ చెప్పారు. నిజంగా రాజకీయ నాయకుడు ఆ రకమైన వాగ్దాటి ఉన్నది కాబట్టి ఈరోజు సీఎంగా ఈయన ఉన్నాడు. ఆ పథకాలు అమలు జరిపే విషయంలో కూడా అలాగే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. మరి పథకాలు ఆయన చెప్పినంత అటువంటి పథకాలు అమలు అవుతం లేదని చెప్పి సామాన్య ప్రజలు అంటున్నారు. ఇప్పుడు 200 యూనిట్లు పేద ప్రజలకు ఇస్తానన్నది ఒకటి అమలు అవ్వలేదంటున్నారు. గ్యాస్ 500కి వచ్చేది ఎవరికో వస్తుంది కానీ అందరికీ రావట్లేదు అంటున్నారు. మరి ఆయన స్పీచ్లో అయితే ఎన్ని పథకాలు అమలు అవుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత రైతుకి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అది మార్చి నుంచి అమలు అవుతుందన్నారు. మరి అది ఎంతవరకు అమలు అవుతుందో తెలియదు. అలాగే రైతు కూలీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు. అది కూడా మార్చి నుంచేమో నాకు తెలీదు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. స్పీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ పథకాలు ఎందుకో అమలు అవ్వట్లేదని చెప్పి అంటున్నారు. మనకి అంత పూర్తిగా తెలియదు, ఎందుకంటే మనకు పథకాలు రావు కాబట్టి, రైతులం కాదు కాబట్టి. ఆయన మాటల్లో ఉన్నంత బలం అమలు చేయడంలో అని అనిపిస్తోంది. వాస్తవంగా మరి ఇది విమర్శ అనుకుంటారేమో తెలియదు, కానీ ఆ మాటలు, ఆ వాగ్దాటిలో ఉన్నటువంటి అక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ కింద స్థాయిలోకి వచ్చేసరికి మనం సినిమా వాళ్ళం కాబట్టి ఎక్కువగా టూర్లు వెళ్తుంటాం, షూటింగ్లకు వెళుతుంటాం. ఆ వెళుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఏంటి ప్రభుత్వం మా ఉత్సాహం ఎక్కువ, నాకు ఎక్కువ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే ఆలోచనలో ఉంటుంటాను ఎక్కువ. అడుగుతుంటే లేదండి అమలవట్లేదు అని చెప్పడం అది కొంచెం నిరాశకు గురి చేస్తుంది. అది కింది స్థాయిలో అమలవుతే బాగుంటుందని నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చి అదిరింది, మామూలుగా లేదు. ఈ మన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి నిలబడి ఆయన కూడా మామూలుడు కాదు కదా. మరి ఇద్దరు రెండు కలిపి మాట్లాడుకుంటే ఇక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయనేది తెలిసిపోతుంది. బెటర్ అవుట్పుట్ వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు ఉండాలి. ఈయన ఒక్కడే 2 అవర్స్ చెప్పుకుంటూ పోయాడు. ఈ పథకాలు అమలు చేసాం, ఈ ప్రాజెక్టులు తెచ్చాం కేంద్రం నుంచి, ఈ ప్రాజెక్టులు మా మంత్రులు ఇలా చేశారు, ప్రతి మంత్రి కూడా ఇలా నిబద్ధతతో పనిచేస్తున్నాము అని చెప్పారు. కొన్ని చాలా వాస్తవాలు చెప్పారు. కాకపోతే కింద స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఈ సంక్షేమ పథకాల్లోనే కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అది కూడా చక్కగా చేస్తే ప్రజాభిమానం పొందుతారు. అంటే కేసీఆర్ గారు మౌనంగా ఉండడం వల్ల ఈ రిజల్ట్ అంటే చేశారా చేయలేదని ఇంకా ప్రజలే నిర్ణయించాలంటారా ఎన్నికల్లో? ఇప్పుడు కేసీఆర్ గారు రాకపోతే మరి ప్రజలు మరి ఇబ్బందులు పడతారండి. కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు వచ్చి అసలు నువ్వు మరి వాళ్ళు చెప్పుకుంటా పోతే మనం చూడం కదా ఎక్కడ ఏ పథకాలు వచ్చాయి మనకి ఎలా తెలుస్తుంది ప్రజలకి. రాలేదని కేసీఆర్ గారు మాట్లాడాలి. అసలు వస్తుందా లేదా నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం తప్పే ఉంది. కేసీఆర్ గారు రాకపోవడానికి ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన వస్తేనే బయటపడితే ఎలాంటి తప్పులైనా కానీ ఆయన వచ్చి నిలబడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే అడగలేకపోవడానికి కారణం ఏంటంటారు? కేసీఆర్ గారు నిలదీయలేకపోవడానికి కారణం అంటే ఏమో ఏ కారణం చేత రావట్లేదో. మరి అసెంబ్లీకి మొన్న వచ్చారు, చాలా ఆనందపడ్డాం. మళ్ళీ వచ్చుంటే బాగుండు. లేకపోతే ఏకదాటిగా ఒక సినిమా చూసినంతసేపు నేను కూర్చుని చూశాను. ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి గారిది. మరి ఆ ప్రసంగంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మా ఆపోజిట్ లీడర్ ఉంటే అది బయటపడేది. మరి ఆయన చెప్పుకుంటా పోయాడు అన్నీ మేమే చేస్తున్నాం, అన్నీ మేమే చేసామని. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కదా. ఇలా సరిగా ప్రశ్నించలేకపోవడం వల్ల ప్రజాస్వామ్యం యొక్క బ్యాలెన్స్ తప్పుతుందంటారా? ఖచ్చితంగా తప్పుతుందండి. ఇప్పుడు లీడర్ చేసిన తప్పులకి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఫలాలు అందకుండా పోతాయి. వాస్తవంగా ఒక ఆపోజిట్ లీడర్ లేకపోతే ఆ ఫలాలు అందే విషయంలో కూడా జనాలకి లేట్ అవుతుంది. అడిగేవాడు ఉండాలా, ప్రభుత్వంతో చేపించేవాడు ఉండాలా. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పోరాటం చేస్తున్నారు, కాదంటలేదు. కానీ మెయిన్ సింగం ఇది ఉండాలి కదా. సో అంటే ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో బయటకు వచ్చి ప్రజల కోసం మాట్లాడే ఇది లేదు. మాట్లాడాలండి, అదేం లేదు. కాకపోతే ఏ కారణం చేత రావట్లేదో మనకు తెలియదు. ఆయన వచ్చుంటే బాగుంటుందని చెప్పి అనిపించింది. నేను ఆ స్పీచ్ విన్నంతసేపు మధ్యలో ఆప్ చేసి నువ్వేం చేసావు అని చెప్పి ఆయన అడిగాను కదా. మీరు చెప్పి ఆయన అబద్ధాలని చెప్పాను కదా.
ఏం లేకపోతే ఇబ్బంది కదా. స్పీచ్ బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం కూడా ఆయన వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు అయితే మీకు? ఆ స్పీచ్ విన్న ఎవడన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడు. మళ్ళీ థ్యాంక్ యూ. అంతలా ఉంది స్పీచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.